అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటే ఆయన మనం కనుక్కున్నాము, ఆయన మహిమను మనం కనుక్కున్నాము. ఆ వాక్యము ఏమనేందంట? శరీరధారి సంపూర్ణుడుగా. అంటే మనం అంటే దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా మనం నెరవేర్చాలి. కానీ నేనేం చేశాను? నెరవేర్చలేదు. మనం ఏం చేశాము? అమ్మగారు చాలా జాగ్రత్తగా, చాలా లిసన్ మీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం సంపూర్ణంగా నెరవేర్చలేకపోతున్నాం. మన ఘటాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం. అవునా కదా? అనుకుంటున్నాం కానీ సల్మాన్ గారు చేయలేకపోతున్నాం. కానీ అందుకోసమే మీరు డిక్లర్ అపోస్తులు ఎఫెసులో ఉన్న పట్టణానికి, ఎఫెసులో ఉన్న దేవుని బిడ్డలకు, క్రీస్తు రక్తంలో కనబడిన వారికి చెప్తున్నారు, మీరు పరజనులను పరదేశంలో ఉండక మీరు ఏకపట్టణస్తులే ఉన్నారు కనుక, మీరు దేవుని ఇంటి వారే ఉన్నారు కనుక, మీరు పరిశుద్ధులు ఉన్నారు కనుక, మీకు క్రీస్తు యేసే మూలరాయే ఉన్నాడు కనుక, క్రీస్తు యేసే మూలరాయి ఉన్నాడు కనుక అపోస్తలులు ప్రవక్తలు పునాదుల మీద మీరు కట్టబడుతున్నారు. అంటే మన యొక్క విధానము, మన యొక్క ఆత్మీయ విధానము, మన స్పిరిచువల్, మన యొక్క విధానము యేసుక్రీస్తును పోలి నడుచుకున్న వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఏమైనా చేయగలడు, మార్చగలడు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొను. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొను. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. వాడవు బలపరచు వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు. బలపరచు వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు. వాడవు హెచ్చించు వాడవు, మా పక్ష నిలచి జయమిచ్చు వాడవు. చూసినండి, గణపరచువాడు, స్థిరపరచువాడు, బలపరచువాడు, పడిపోయిన చోటనే నిలబెట్టేవాడు, హెచ్చించేవాడు, గణపరిచేవాడు, మా పక్షం నిలిచి జయమిచ్చువాడు. ఎంత వండర్ఫుల్. హల్లెలూయా. దేవుడు మనల్ని అలా చేయాలి కాక, అలా చేయడానికి అంత సింపుల్ కాదు. అలా మనం నెరవేర్చాలి, అలా మన విశ్వాసం కలిగి ఉండాలి. అందుకోసమే నేను చెప్పుకుంది, నా డబ్బాని నేను చెప్పుకున్నది అర్థమవుతుందా? హల్లెలూయా. మాస్టర్ మందకు